వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే సీఎం అని స్పేస్ ఇచ్చి నా నెంబర్కి మెసేజ్ పంపండి. నేను చూడండి దగ్గర నుంచి క్లోజప్లో ఎలా ఉంది ఏగల. ఎన్ని కొడతాయో ఎన్ని వదిలిపెడతాయో చూడాలి. మొత్తానికి సాధించేసాం అనమాట. తేనె పట్టు చూడు ఎలా ఉందో, ప్యూర్ హనీ అనమాట. కాకపోతే మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే తేనె తిన్న ఎమ్మిటే వాటర్ని తాగకూడదు అనమాట. ఎందుకంటే కొంచెం వికారంగా ఉంటుంది అనమాట. వికారంగా ఉండి వామిటింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న ఈగలు ఉంటాయి, అవి తీసేసి తినాలి. అవి కూడా పుట్టే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. తీసుకో నేను మాత్రం ఒక్క 1 year లోపల ఉన్న పిల్లలకి మాత్రం పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పాయిజన్తో సమానం అన్నమాట. 1 year దాటిన తర్వాత పిల్లలకి ఎప్పుడైనా పెట్టాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏముంది, నిజం అది. కాదులే, మామూలుగా ఈ ప్యాకెట్ ఏం కాదు కానీ అవన్నీ కెమికల్, బెల్లం రసం కానీ ఒరిజినల్ తేనె పాయిజన్తో సమానం అంట. సెర్చ్ చేయండి. వాడినైతే అంత బాగా తీసుకోవచ్చు. పప్పు చూడు, పప్పు పోతుంది పక్క అంతా. పాదు ఇది కొరుకమ్మా, కొరుకు తినే కొరుకు తినే అది ఇంకా ఇటు పెట్టే ఇంకా కొరుకును కూడా తినేస్తాం. చైనా వాళ్ళు మించిన వాళ్ళం మేము, మామూలుగా ఉండదు మాకు. ఇది పురుగును తినేదా చిన్న అనుకుంటున్నా కానీ పుచ్చుద్దని అయిపోయినా. విడుదల బిడ్డకు విడుదల, బిడ్డకు విడుదల. విడుదల. ఏడే పశుపతి వెళ్ళిపోయిండు. కొరుకు నడుల. కెమెరామెన్ లాగా ఉంది అంతే. ఇది ఇప్పుడు తింటున్నాను చూడు నేను.
ఎట్టుంది ఒకసారి చెప్పు, అది చూసి చెప్పు. ఎట్టుంది బాగుందా? మరి ఎన్ని తేనె తిట్లు కొట్టి తెచ్చుంటాం వీడికి, మాటలే సరిగ్గా రాదు. దీన్ని పప్పు అంటారు, ఇది చాలా టేస్ట్